హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. అమ్మా ఇక్కడ చూసావా బీరకాయలు ఎన్ని వచ్చినాయి? అవును మమ్మీ, చాలా పొడవు ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్నాయి 4-5 సార్లు రావడం చిన్న చిన్నవి అంతా బీరకాయ పాదు. ఇవేమో ఇలా వదిలేస్తామన్నమాట విత్తనాలకి. అవును, విత్తనాలకి. ఇంకా అది సొరకాయ ఎండిపోయినట్టుంది. తర్వాత వస్తే వాళ్ళు ఏం వండుదాం మమ్మీ? బీరకాయ కైమా ఉంది కదా, బీరకాయ కైమా వండుకుందాం. వండుదాం. బీరకాయలు కొయ్య అయితే మరి కింద వద్దన్నాడు మావి. ఏ కొయ్యినా ఆ మధ్యది కొయ్యినా ఇదిగో మధ్యది చెప్పు. అది కోస్తా, కింద కొంగాలు చూసుకో. పొడవు ఉన్నాయి పావులు. ఓకే, మన దగ్గర పావు ఎంత 20 ఇండియాలో. పట్టుకో. ఇంకా కింద వద్దన్నాడు, మధ్యలో చూడాలి. అటు వెళ్ళాలి. అది విత్తనాలకు అనుకుంటా. కొన్ని ఉంచేసారు విత్తనాలకు. మళ్ళీ ఇది ఇంకా ఎదగాలి. అటు చూద్దాం పద. ఇంకా ఉన్నాయి మనంతా పాదే మధ్యలో ఉన్నాయి. ఇంకా విత్తనాలకి ఇవి వస్తాయి రెండు. ఇలా ఇట్లా ఉన్నప్పుడే కోసేస్తారు ఇండియాలో కూడా. కోసేసి వండేస్తారు. వంకాయలు వేసుకుంటే బాగుంటాయి. కైమా వెజ్ ఏమో శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. నీకు వద్దామా? అయిపోయింది. ఇంకా అటు ఇది అయ్యింది. ఇది కోసేద్దామా? స్లోలీ బాబు. ఏంటివి? బీరకాయ ఏమంటారు ఇంగ్లీష్లో? బీరకాయ పట్టుకో. ఉంది. ఇది ముదిరిపోయిందా? ఇది విత్తనానికి ఉంచినట్టున్నాడు. ముదిరింది. 1/2 కేజీనా? అన్నీ లేతవే. అలా ఇండియాలో ఇలానే ఇలా పెంచేసి అమ్మేస్తారు. గో కనియా. మిర్చికి వద్దాం దా. మిర్చి కోసారమ్మా. కోసేసి ముందే చాలు. ఈ మధ్యలో చామంతులు భలే వచ్చినాయి పావు. ఇవి ఇగో చూడు, భలే ఉన్నాయి చామంతి. అవును, పెద్ద పూలు వచ్చినాయి. ఒక్కొక్కసారి బొకే ఇస్తూ ఉంటారు కదా, ఆ బొకేస్ నుంచి పెట్టినవి వస్తాయి. అలా పెట్టినట్టు ఇలా పెడితే కూడా వస్తాయి చామంతులు. మిర్చి కోసేద్దామా? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి మార్నింగ్ కోసారు. కొత్తిమీర కోసుకో. కట్ చేయాలి. తీసేనా? జస్ట్ పైన ఇలా కట్ చేస్తే చాలు. మొత్తం అంతగా కొంచెం కూరలో పైనుంచి కట్ చేస్తే మళ్ళీ ఎదుగుతుంది అన్నమాట. ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్. ఎప్పటికప్పుడు కోసుకొని వేయాలి. ఇదండి పాదు. ఇంకా వస్తున్నాయి కాయలు. చూసారా బీరకాయలు? ఇది ఒక 5వ సారేమో కాపు. చాలా వచ్చినాయి. మొత్తానికైతే ఇవాళ బీరకాయలు హార్వెస్ట్ చేసాం. అమ్మ కైమా బీరకాయ వండుతుందంట. నచ్చితే కనుక లైక్ చేయండి. యాక్చువల్గా ఇది సరదాగా షార్ట్ చేద్దాము, మీతో షేర్ చేసుకుందామని తీశాను. బట్ లెందీ అయిపోయిందండి. సో నేను వీడియోగా కూడా షేర్ చేస్తాను, అలాగే షార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. దానికైతే కైమా బీరకాయ కర్రీ అయితే చాలా బాగుందండి. అది కూడా మనము గార్డెన్లో ఆర్గానిక్గా పెంచుకొని మనము వండుకున్నాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.